సేవ్ కేబీఆర్ పార్క్ అనేది నిన్న మొన్న జరిగిన ఉద్యమం కాదు, గత 10 ఏళ్ల సంది నడుస్తున్న ఉద్యమం. కేబీఆర్ పార్క్ అనేది వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ఏకైక లంగ్ స్పేస్. మనకి డెవలప్మెంట్ కావాలి కానీ పర్యావరణాన్ని నరికి వేసే డెవలప్మెంట్ ఎవరికి వద్దు. ఎవరెవరైతే డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారో మేము వాళ్ళకి ఆల్టర్నేట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్తున్నాం. కార్ల వల్ల, కార్య సంఖ్య వల్ల ఎప్పటికీ జీవితంలో ట్రాఫిక్ తగ్గలే. గత 10 ఏళ్ల సంది 25,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు కేవలం ఫ్లైఓవర్ల అండర్ పాస్ల పైన ఖర్చు పెడితే ఈరోజు మనకి ట్రాఫిక్ తగ్గిందా? మన ట్రాఫిక్ కార్ల సంఖ్య గత 10 ఏళ్ల ముందు సుమారు 7 లక్షలు ఉంటుండే. దాని తర్వాత అది 40-50 లక్షలకి అయింది ఇప్పుడు 2018లో. ఇప్పుడు 94 లక్షల మంది కార్లు వాడుతున్నారు, వాళ్ళ సొంత వాహనాలు వాడుతున్నారు, కార్లు, బైక్లు. ఇలా సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటే మనము ట్రాఫిక్ని తగ్గిలేం. ఏవైతే మీరు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కడుతున్నారో నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే కేబీఆర్ చుట్టూరా మీరు చెక్ పోస్ట్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది, అండర్ పాస్ ఉంటుంది, పోతారు, టీడీపీ ఆఫీస్ దగ్గర ఉంటుంది, పోతారు, స్మూత్గా పోతారు, ఒప్పుకుంటున్నాం. దాని తర్వాత ఏంది? దాని తర్వాత పోయి ఆ కార్లన్నీ ఎక్కడికి కట్ అవుతాయంటే కార్లన్నీ TV9 ఆఫీసు, నాగార్జున సర్కిల్ దగ్గర ఆగుతాయి. ఆడ మిమ్మల్ని కాపాడేటోళ్ళు ఎవరు? ఈ ఫ్లైఓవర్ కాన్సెప్ట్ అనేదల్లా ఒక చోట ఉన్న సమస్యను ఇంకో చోటికి తరలిస్తుంది. మీ పాయింట్ A టు పాయింట్ B వెళ్ళాలంటే సమయం అంతే ఉంటుంది. ఆ మధ్యలో తాత్కాలిక ఉపశమనం 2-3 చోట్ల వస్తుంది మీకు. అది మేము మీకు తెలియజేయాలనుకుంటుంది. బస్సుల సంఖ్య ఎందుకు 10 ఏళ్ల ముందు 3,000 ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎందుకు 3,000 ఉన్నాయి బస్సుల సంఖ్య? జనాభా మాత్రం 70 లక్షల నుంచి 1,20 లక్షలకి పెరిగింది కానీ బస్సుల సంఖ్య ఎందుకు పెరగలేదు? ఈ విధంగా మీరు కార్ సెంట్రిక్ ప్లానింగ్ చేస్తూ పోతూ ఉంటే, జనాలని ఇంకా కొనండి 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 అని ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే, మీరు లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు పెట్టి ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టినా ఈ సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు. కాబట్టి కాంట్రాక్టర్లకి మేలు చేసే ఫ్లైఓవర్ వద్దు, మమ్మల్ని కాపాడుతున్న కేబీఆర్ ముద్దు అని మేము పోరాడుతున్న మా యువకుల పైన చెట్లను నరకకండి అని చేతులతో మానవహారం చేస్తే మా పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 3 సెక్షన్లు వేసినారు. ఏం వేసినారు మా మీద? మీరు క్రిమినల్ ఇంటిమిడేషన్ చేస్తున్నారంట. అరే చేతులు పట్టుకొని, మా చేతులు మేము పట్టుకొని నరకదంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. ప్రాపర్టీ డ్యామేజ్ అంట. నరుకుతుంది మీరు చెట్లు, మేము ప్రాపర్టీ డ్యామేజ్ చేసినాం. అరే మీరు పట్టుకోవాల్సింది దొంగల్ని, దోపిడీ చేస్తున్నటోళ్ళని, పర్యావరణవేత్తలని. మేము కరెక్ట్ డెమోక్రటిక్ రీజన్ మేము ఇప్పుడు మాకు స్టే కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందండి. ఎందుకు? మేము రోడ్ల మీద ఎక్కినామని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చిందా? లేదు. ఇక్కడ లీగల్గా తప్పు జరుగుతుంది. ఇక్కడ లీగల్గా ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్న పార్క్ని ఎటువంటి దాక్షిణ్యం లేకుండా అర్ధరాత్రి పూట్ల చెట్లను కొట్టివేస్తున్నారు. లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు కాబట్టే కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. ఒక ఎకో పార్క్కి 25 నుంచి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలి. అది ఉండడం వల్ల ఏమవుతుంది? నీళ్ళు ఇంకుతాయి. అది ఉండడం వల్ల ఏమవుతుంది? అక్కడికి టాక్సిన్స్ వెళ్ళవు, చెట్లు, జంతువులు బయటికి రాకపోక అనేది ఉండదు. సో ఇన్ని విషయాలు ఉన్నది. మీరు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు చేయలే అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము మీ డెవలప్మెంట్ మోడల్లో భాగస్వామ్యం, మేము మీకు అగేన్స్ట్ కాదు. మమ్మల్ని మీతో తీసుకెళ్ళండి, మేము చెప్తాం ఎట్లా చేయాలో డెవలప్మెంట్. మాపై నమ్మకం లేకపోతే శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతో మంది అర్బన్ ప్లానర్స్, ఎన్వైరన్మెంటలిస్ట్ ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. మేము ఫ్యాక్ట్స్ చూపెడతాం. ఎందుకు ఫ్లైఓవర్లు కట్టడం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు, అప్పుడు మీరు మీ ఫ్యాక్ట్స్ పెట్టండి. కేవలం కేబీఆర్ పార్క్ చుట్టూ స్మూత్ అయిపోతుంది అంటే దాని తర్వాత ఎవరు చూస్తాడు? క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ తర్వాత ఉన్న రోడ్ నెంబర్ 10 జైరా జంక్షన్ లోకి ట్రాఫిక్ వెళ్తుంది. దానికి ఎవరు బాధ్యులు? రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ జంక్షన్ తర్వాత విరించి హాస్పిటల్కి వెళ్తుంది, కమాన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ రోడ్ నెంబర్ 45 నుంచి పోయే ట్రాఫిక్ అంతా ఐక్యా దగ్గరికి పోతుంది, నాలెడ్జ్ సిటీ, ఐటీసీ కోహినూర్ దగ్గరికి పోతుంది. అక్కడ ఎవరు బాధ్యులు? మీరు వచ్చి ఆపుతారు అక్కడ? ట్రాఫిక్ అనేది ఎప్పటికీ సాల్వ్ కాదు ఫ్లైఓవర్లతో. ఇది మీరు అర్థం చేసుకోవాలి. జూబ్లీ హిల్స్ అనేది ఎట్లుంటుందంటే ఆ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల మీకు టోపోగ్రఫీ అనేది ఒకటి ఉంటుంది. నీళ్ళు అనేవి మీరు ఎప్పుడు అక్కడ ఫ్లడింగ్ చూడరు, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అట్లుంది. లోపలికి వెళ్ళిపోతాయి పార్క్ లోపలికి. పార్క్ లోపల చిరాన్ కుంట అని ఒకటి ఉంటుంది. ఆ చిరాన్ కుంట ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి మీరు ఫుటేజ్ తీసుకుంటే చిరాన్ కుంటలో ఇంత మండు టెండలో కూడా నీళ్లున్నాయి. ఎందుకున్నాయంటే ఆ డ్రైనేజ్ యాక్విఫర్ అట్లా మెయింటైన్ అవుతుంది. మీరు 6 జంక్షన్ల దగ్గర మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టేసి వీళ్ళు ఇంకేమంటున్నారు? ఆ అండర్ పాస్ కిందంట 2 లక్షల లీటర్ల కెపాసిటీతో ప్రతి జంక్షన్ 6 జంక్షన్ల వద్ద సంపులు కడతారంట. ఎందుకు? వాళ్ళకి తెలుసు నీళ్ళు వస్తాయని. అరే కోర్ ఎందుకు తెచ్చుతున్నారు? ఫ్లడ్డింగ్ అంటున్నాం మేము. మళ్ళీ ఆ నీళ్లు బయటకు కొట్టడానికి మళ్ళీ డీజిల్ పంపులు పెడతారు. ఒక చోట ఫ్లడ్డింగ్ అవుతలేదు, అక్కడ నీళ్ళు ఇంకుతున్నాయి 400 ఎకరాలలో, అక్కడున్న భూగర్భ జలాలు నిండుతున్నాయి. దాన్ని మీరు కాపాడాల్సింది పోయి దాన్ని ఇంకా నాశనం చేస్తే రేపొద్దున మీ వల్ల నేను చెప్తున్నా అండి, సంవత్సరం లోపు అదే ఫ్లైఓవర్ అండర్ పాస్ల్లో జనాలు ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. ఆ రోజు మళ్ళీ వాపస్ తీస్తారా అన్ని? ఎవరి పైసలు ఇవి? నువ్వు నేను మనందరం కడుతున్నాం, ప్రజాధనం ఇది. ఎవరు సొంత పాకెట్లో నుంచి తీస్తలేరు కదా. మరి అది మేము ప్రశ్నిస్తున్నాం. 70 లక్షలున్న జనాభా ఉన్నప్పుడు ఉన్న 3,000 బస్సులు, ఇప్పుడు 1,20 ఉన్న జనాభా కూడా 3,000 బస్సులు ఉన్నాయి. ఇది కాదా డెవలప్మెంట్? 10% మంది దగ్గర కార్లు ఉన్నాయి, వాళ్ళ కోసమే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టడం అదే నా డెవలప్మెంట్? డబ్బులున్న వాళ్ళ కోసమైనా కట్టేది డెవలప్మెంట్? లేదు. అట్టడుగునున్న వాళ్ళ కోసం ఎవడెవడైతే వాళ్ళ సొంత వెహికల్, సైకిల్ కూడా కొనుక్కోలేడో వాడి గమ్యం చేరుకోవాలి. అది డెవలప్మెంట్, రైట్? సో ట్రాఫిక్లో ఇరుక్కోవడం ఖాయం. మనం ఫ్లైఓవర్లు కడితే ఇరుక్కున్న రోజు మళ్ళీ మీరు చెప్పకండి మేము చెప్పలేదని.